ఎట్లుంది దీక్షు? సూపర్ డూపర్ అనుకుంటా. మా పాప ఏం తింటుంది అనుకుంటున్నారా? చికెన్ దమ్ బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా బాగా వచ్చిందనమాట ఈ బిర్యానీ. మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి చేశారు. ఆల్మోస్ట్ 1.5 month బ్యాక్ చేసిన బిర్యానీ రెసిపీ అనమాట ఇది. నేను వీడియోస్ షూట్ చేశాను కానీ ఇంతవరకు అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను. నచ్చితే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా చికెన్ని మీడియం సైజ్గా కట్ చేయించుకొని అది ఫ్రెష్గా వాష్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మెయిన్ ఈ బిర్యానీ ప్రాపర్గా రావాలంటే మ్యాగ్నేషన్ కరెక్ట్గా చేయాలన్నమాట. సో మ్యాగ్నేషన్ కోసం ముందుగా చికెన్ ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కారం హాఫ్ వేసుకొని హాఫ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకొని దాంతోపాటు కారం కూడా సరిపడా వేసుకొని ధనియా పౌడర్, జీరా పౌడర్, బిర్యానీ మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా, కొత్తిమీర, పుదీనా, హాఫ్ లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పెరుగు వేసుకోవద్దు ఇప్పుడే. ముందుగా ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 5 minutes 10 minutes ఈ మసాలా అంతా ఈ ముక్కకు పట్టాలన్నమాట. అప్పుడు వేసుకోవాలి పెరుగు. సో ముందుగానే నేను ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి పక్కన ఉంచుకున్నాను. ఆయిల్ ఏదైతే మిగిలిందో ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మసాలాకి అంతా చికెన్కి పట్టేలాగా. ఇప్పుడు దీంట్లోకి కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాము. అదొక మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో డ్రై కసూరి మేతి వేసేసుకొని దీంట్లోకి ఆల్ బిర్యానీ స్పైసెస్, చెక్క, లవంగం, పట్ట, ఇలాచీ, సాజీరా, మిరియాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి రైస్లో కూడా వాటర్ ఎసర్లో వేస్తాము. సో ఇందులో కొంచెం వేస్తామన్నమాట ఫ్లేవర్ కోసం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్మాష్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అంతా పీసెస్కి పడుతుందన్నమాట. సో ఇలా మంచిగా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 10 minutes అలా పక్కన పెట్టుకుందాం. సో ఆఫ్టర్ 10 minutes తర్వాత మనం ఇందులోకి పెరుగు యాడ్ చేసుకుందాం అన్నమాట. సో పెరుగు మీరు ఒక పెద్ద సైజ్ కప్ అంత పెరుగు యాడ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కేజీ చికెన్కి పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ పెరుగు ఉంటే సరిపోతుంది. అండ్ పెరుగు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు పర్ఫెక్ట్ మ్యాగ్నేషన్ ప్రాసెస్ అయిపోయినట్టు ఒక 1/2 hour దాకా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. సో నేను రైస్ కూడా నానబెట్టాను, బాస్మతి రైస్. కేజీ చికెన్కి కేజీ రైస్, కేజీ పావు రైస్ మనం తీసుకోవాలి. సో ఇప్పుడు ఎసరికి నీళ్లు పెట్టేసాం పక్కన. ఇప్పుడు కర్రీ కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆల్ బిర్యానీ స్పైసెస్ కొంచెం చెక్క, లవంగం, ఇవన్నీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం ఇందులో యాడ్ చేసుకొని ఒక 10 minutes మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఎసరు కొంచెం మరుగుతున్నప్పుడు దీంట్లోకి అన్ని బిర్యానీ స్పైసెస్తో పాటు ఒక లెమన్, కొత్తిమీర, పుదీనా, పైన రైస్లో పైన గార్నిషింగ్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను బాటిల్లోనే యాడ్ చేసేసాను. సో దీంట్లోకి సాల్ట్, లెమన్ అండ్ పొడిగా ఉండడానికి బిర్యానీ కొద్దిగా ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా మసలించుకుందాం వాటర్. సో ఇది మంచిగా మసులుతున్నప్పుడు మనం 1/2 hour బిఫోర్ నానబెట్టిన బాస్మతి బియ్యం ఏవైతే ఉన్నాయో అవి ఇందులో యాడ్ చేసుకొని ఒక 70% కుక్ చేసుకుందాం. చూసారా ఆయిల్ మొత్తం మంచిగా పైకి తేలింది చికెన్లో. ఒకసారి మిక్స్ చేసుకుందాం అడుగు పట్టకుండా. సో నాకు ఎందుకో కొంచెం గ్రేవీ ఎక్కువ అవుతుందని చెప్తే కొంచెం గ్రేవీ సైడ్కి పెట్టామన్నమాట ఈ చికెన్లో తీసి. సో చూడండి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. రైస్ ఆల్మోస్ట్ 70% ఉడికిపోయినట్టే, చికెన్ కూడా రెడీ అయిపోయింది. సో రైస్ అంతా స్ట్రెయిన్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు లేయర్గా వేసుకుందాం. ఫస్ట్ లేయర్ వచ్చేసి కొద్దిగా రైస్ వేసుకొని జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం పైనుంచి. అండ్ పెంక హీట్కి పెట్టేసామన్నమాట. సో ఈ పీసెస్ అన్నీ గ్రేవీతో సహా ఒక లేయర్ లాగా వేసుకుందాం. సో కొంచెం గ్రేవీ మిగిలింది, అది పక్కన పెట్టేసుకుందాం. మనం బిర్యానీతో పాటు తినచ్చు సైడ్ డిష్. ఇప్పుడు దీంట్లో ఇంకో లేయర్ రైస్ వేసేసుకొని పైనుంచి జీరా పౌడర్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్,
ప్లస్ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే పాలల్లో వేసుకొని ఆ కుంకుమ పువ్వు పాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు. నేను పాలల్లోనే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసి పైనుంచి ఇలా వేసాము. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ మ్యాగ్నేషన్ ప్రాసెస్ చేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్. ఇందాక తీసి పెట్టిన గ్రేవీ ఇదే. చాలా టేస్టీగా ఉంది. బిర్యానీతో కలుపుకొని తింటుంటే నచ్చితే మీకు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి.